ఓం శాంతి. జూలై 26వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ సంగమ యుగము వికర్మలను వినాశనము చేసుకునే యుగము. ఈ యుగములో మీరు ఎటువంటి వికర్మలు చెయ్యకూడదు. పావనంగా తప్పకుండా అవ్వాలి. ప్రశ్న: అతీంద్రియ సుఖము యొక్క అనుభవము ఏ పిల్లలకు కలగగలదు? జవాబు: ఎవరైతే అవినాశీ జ్ఞానరత్నాలతో నిండుగా ఉంటారో వారికే అతీంద్రియ సుఖము యొక్క అనుభవము కలగగలదు. ఎవరు ఎంతగా జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేస్తారో వారు అంతగా షావుకారులుగా అవుతారు. ఒకవేళ జ్ఞానరత్నాల ధారణ జరగకపోతే వారు నిరుపేదల వంటి వారు. తండ్రి మీకు భూత భవిష్యత్తు వర్తమానాల జ్ఞానాన్నిచ్చి త్రికాలదర్శులుగా తయారు చేస్తున్నారు. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. గతించినదే ఇప్పుడు వర్తమానముగా జరుగుతుంది. మళ్ళీ ఈ వర్తమానమే గతముగా మారిపోతుంది. మనుషులు గతించిన దానిని గాయనము చేస్తారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు. పురుషోత్తమ అన్న పదాన్ని తప్పకుండా రాయాలి. మీరు వర్తమానాన్ని చూస్తున్నారు. గతము గురించి ఏదైతే గాయనముందో అదే ఇప్పుడు ప్రాక్టికల్గా జరుగుతోంది. ఇందులో సంశయమేమీ రానివ్వకూడదు. ఇది సంగమయుగము కూడా మరియు కలియుగ అంతిమము కూడా అని పిల్లలకు తెలుసు. తప్పకుండా సంగమ యుగము 5000 సంవత్సరాల క్రితం గతించింది. అదే ఇప్పుడు మళ్ళీ వర్తమానములో జరుగుతోంది. ఇప్పుడు తండ్రి వచ్చారు. ఏదైతే గతించిపోయిందో అదే మళ్ళీ భవిష్యత్తుగా తయారవుతుంది. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఆ తర్వాత సత్యయుగములో రాజ్యాన్ని పొందుతారు. ఇప్పుడిది సంగమయుగము. ఈ విషయము పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. మీరు ప్రాక్టికల్గా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఇది అత్యంత సహజమైనది. చిన్నపిల్లలు మరియు పెద్దవారంతా ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని తప్పకుండా అర్థం చేయించాలి. అదేమిటంటే, తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. వికర్మలు వినాశనము చేసుకునే ఈ సమయములో మళ్ళీ వికర్మలు చేసేవారు ఎవరు ఉంటారు? కానీ మాయ వికర్మలు చేయిస్తూ ఉంటుంది. అప్పుడు చెంపదెబ్బ తగిలింది, మా ద్వారా ఈ పెద్ద పొరపాటు జరిగిపోయిందని భావిస్తారు. తండ్రిని ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కదా. మరిప్పుడు తండ్రి పావనంగా తయారు చేయడానికి వచ్చారు. కావున పావనంగా అవ్వాలి కదా. ఈశ్వరునికి చెందిన వారిగా అయిన తర్వాత మళ్ళీ పతితులుగా అవ్వకూడదు. సత్యయుగములో అందరూ పవిత్రంగా ఉండేవారు. ఈ భారత్యే పావనంగా ఉండేది. నిర్వికారీ ప్రపంచము మరియు వికారీ ప్రపంచమని అంటూ ఉంటారు కూడా. ఏమంటారంటే, వారు సంపూర్ణ నిర్వికారులు, మేము వికారులము.
ఎందుకంటే మేము వికారాల్లోకి వెళ్తాము. వికారాలు అన్న పదమే అశుద్ధమైనది. మీరు వచ్చి పావనంగా తయారు చేయండని పతితులే పిలుస్తారు. క్రోధము కలవారు అలా పిలవరు. తండ్రి కూడా మళ్ళీ డ్రామా ప్లాన్ అనుసారంగా వస్తారు. కొద్దిగా కూడా తేడా రాదు. ఏదైతే గతించిపోయిందో అదే మళ్ళీ ఇప్పుడు వర్తమానంగా జరుగుతోంది. భూత భవిష్యత్తు వర్తమానాలను తెలుసుకోవడము, దీనినే త్రికాలదర్శులుగా అవ్వడమని అంటారు. దీనిని గుర్తుంచుకోవాలి. ఇవి చాలా శ్రమతో కూడుకున్న విషయాలు. ఘడియ ఘడియ వీటిని మర్చిపోతూ ఉంటారు. లేదంటే పిల్లలైన మీకు ఎంత అతీంద్రియ సుఖముండాలి. మీరిక్కడ అవినాశీ జ్ఞానధనముతో చాలా చాలా షావుకార్లుగా అవుతున్నారు. ఎవరి ధారణ ఎంత ఎక్కువగా ఉందో వారు అంత షావుకార్లుగా అవుతున్నారు. కానీ కొత్త ప్రపంచము కొరకు అలా తయారవుతున్నారు. మనమేదైతే చేస్తున్నామో అదంతా భవిష్య కొత్త ప్రపంచము కొరకేనని మీకు తెలుసు. తండ్రి వచ్చిందే కొత్త ప్రపంచ స్థాపన చేయడానికి మరియు పాత ప్రపంచ వినాశనము చేయడానికి. కల్పపూర్వము ఏ విధంగా జరిగిందో ఖచ్చితంగా అదే విధంగా జరుగుతుంది. పిల్లలైన మీరు కూడా చూస్తారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరగనున్నాయి. భూకంపము వచ్చిందంటే ఇక సమాప్తము. భారత్లో ఎన్ని భూకంపాలు జరుగుతాయి? ఇవన్నీ జరగవలసిందేనని మనము అంటాము. కల్పపూర్వము కూడా ఇవి జరిగాయి. అందుకే బంగారు ద్వారక కిందికి వెళ్ళిపోయిందని అంటారు. మనము 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ జ్ఞానాన్ని తీసుకున్నామని పిల్లలకు బాగా బుద్ధిలో కూర్చోబెట్టాలి. ఇందులో కొద్దిగా కూడా తేడా లేదు. బాబా 5000 సంవత్సరాల క్రితము కూడా మేము మీ నుండి వారసత్వాన్ని తీసుకున్నాము. మేము అనేకసార్లు మీ నుండి వారసత్వాన్ని తీసుకున్నామని అంటారు. ఎన్నిసార్లు అన్నది లెక్కించడానికి వీలవ్వదు. ఎన్నిసార్లు మీరు విశ్వాధిపతులుగా అయ్యారు, మళ్ళీ నిరుపేదలుగా అయిపోతారు. ఈ సమయంలో భారత్ పూర్తి నిరుపేదగా ఉంది. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇలా ఉందని మీరు రాస్తారు కూడా. వారు డ్రామా అన్న పదాన్ని ఉపయోగించరు. వారి ప్లానే వేరుగా ఉంటుంది. మీరంటారు డ్రామా ప్లాన్ అనుసారంగా మేము 5000 సంవత్సరాల క్రితం వలె మళ్ళీ స్థాపన చేస్తున్నాము. కల్పపూర్వము ఏ కర్తవ్యమునైతే చేశామో దానినే ఇప్పుడు కూడా శ్రీమతము ద్వారా చేస్తున్నాము. శ్రీమతము ద్వారానే శక్తిని తీసుకుంటాము. శివశక్తి అన్న పేరు కూడా ఉంది కదా. కావున మీరు శివశక్తులైన దేవతలు. మీకు మందిరాలలో కూడా పూజ జరుగుతుంది. మీరే ఆ దేవీలు. మీరే మళ్ళీ విశ్వరాజ్యాన్ని పొందుతారు. జగదాంబకు ఎంత పూజ జరుగుతుందో చూడండి. ఆమెకు అనేక పేర్లు పెట్టారు. వాస్తవానికి వారు ఒక్కరే. వాస్తవానికి అందరికీ తండ్రి కూడా ఒక్క శివుడే. మీరు కూడా విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. కావున మీ పూజ జరుగుతుంది. అనేక మంది దేవీలు ఉన్నారు. లక్ష్మిని ఎంతగా పూజిస్తారు.
దీపావళి రోజున మహాలక్ష్మికి పూజ చేస్తారు. ఆమె ముఖ్యమైనవారు. మహారాజు మరియు మహారాణి వీరిరువురిని కలిపి మహాలక్ష్మి అని అంటారు. మహాలక్ష్మిలో ఇరువురు వచ్చేస్తారు. మనము కూడా మహాలక్ష్మిని పూజించేవారము. ధనము వృద్ధి చెందితే మహాలక్ష్మి కృప చూపించారని భావిస్తారు. ఇక ప్రతి సంవత్సరము పూజిస్తూ ఉంటారు. అచ్చా, లక్ష్మి నుండి ధనాన్ని కోరుకుంటారు. మరి ఇతర దేవీల నుండి ఏం కోరుకుంటారు? సంగమయుగి దేవీలైన మీరు స్వర్గము యొక్క వరదానాన్ని ఇచ్చేవారు. దేవీల ద్వారా స్వర్గము యొక్క మనోకామనలన్నీ పూర్తవుతాయని మనుషులకు తెలీదు. మీరు దేవీలు కదా. మీరు మనుషులకు జ్ఞానదానమును ఇస్తారు. దాని ద్వారా వారి కోరికలన్నింటినీ పూర్తి చేస్తారు. అనారోగ్యము మొదలైనవి వచ్చినప్పుడు దేవీలను నయం చేయమని, రక్షించమని అడుగుతుంటారు. అనేక రకాల దేవీలు ఉన్నారు. మీరు సంగమయుగము యొక్క శివశక్తి దేవీలు. మీరే స్వర్గము యొక్క వరదానమునిస్తారు. తండ్రి కూడా ఇస్తారు, అలాగే పిల్లలు కూడా ఇస్తారు. మహాలక్ష్మిని చూపిస్తారు. అక్కడ నారాయణుణ్ణి గుప్తముగా ఉంచుతారు. తండ్రి పిల్లలైన మీ ప్రభావాన్ని ఎంతగా పెంచుతారు. దేవీలు 21 జన్మల కొరకు సుఖము యొక్క కామనలన్నింటినీ పూర్తి చేస్తారు. లక్ష్మి నుండి ధనాన్ని కోరుకుంటారు. ధనము కొరకే మనుషులు మంచి వ్యాపారాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. మిమ్మల్నైతే తండ్రి వచ్చి మొత్తం విశ్వానికి యజమానులుగా చేస్తారు. అపారమైన ధనాన్ని ఇస్తారు. శ్రీ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు నిరుపేదలుగా ఉన్నారు. ఒకప్పుడు మీరు రాజ్యము ఎలా చేశారు, మళ్ళీ ఏ విధంగా మెల్లమెల్లగా కిందికి దిగుతూ వచ్చారనేది మీకు తెలుసు. పునర్జన్మలను తీసుకుంటూ కళలు తగ్గుతూ ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో చూడండి. ఇది కూడా కొత్త విషయమేమీ కాదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు భారత్ ఎంత నిరుపేదగా ఉంది. ఇది రావణ రాజ్యము. ఇది ఎంత ఉన్నతంగా నెంబర్ 1గా ఉండేది. ఇప్పుడు చివరి నెంబరుకు చేరుకుంది. చివరి నెంబరుకు చేరుకోకపోతే మళ్ళీ నెంబర్ 1లోకి ఎలా వెళ్ళగలుగుతారు? లెక్క ఉంది కదా. ఒకవేళ ఓపికగా విచారసాగర మంథనము చేసినట్లయితే అన్ని విషయాలు వాటంతట అవే బుద్ధిలోకి వచ్చేస్తాయి. ఇవి ఎంత మధురాతి మధురమైన విషయాలు. ఇప్పుడైతే మీరు మొత్తం సృష్టి చక్రాన్ని తెలుసుకున్నారు. చదువు అనేది కేవలం స్కూల్లో మాత్రమే చదువుకోవడం జరగదు. టీచరు ఇంట్లో చదువుకునేందుకు కూడా పాఠము ఇస్తారు. దానిని హోంవర్క్ అని అంటారు. తండ్రి కూడా మీకు ఇంట్లో చదువుకునేందుకని పాఠము ఇస్తారు, హోంవర్క్ ఇస్తారు. పగలు సమయములో వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేసుకోండి. ఎందుకంటే శరీర నిర్వహణ అయితే చేసుకోవాల్సిందే. అమృత వేళ అయితే అందరికీ ఖాళీ సమయము ఉంటుంది. ఉదయమే 2-3 గంటల సమయము చాలా మంచిది.
ఆ సమయంలో లేచి తండ్రిని ప్రేమగా స్మృతి చేయండి. ఈ వికారాలే మిమ్మల్ని ఆది మధ్యాంతాలు దుఃఖితులుగా చేశాయి. రావణుణ్ణి కాలుస్తారు, కానీ దాని అర్థము కూడా ఏమాత్రమూ తెలీదు. కేవలం పరంపరగా రావణుణ్ణి కాల్చే ఆచారము కొనసాగుతూ వచ్చింది. డ్రామానుసారంగా ఇది కూడా నిశ్చితమై ఉంది. రావణుణ్ణి హతమారుస్తూ వచ్చారు, కానీ రావణుడు మరణించడు. ఈ రావణుణ్ణి కాల్చడం ఎప్పుడు ఆగుతుందనేది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీరిప్పుడు సత్యాతి సత్యమైన సత్యనారాయణుని కథను వింటారు. మాకిప్పుడు తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుందని మీకు తెలుసు. తండ్రిని తెలుసుకోని కారణంగానే అందరూ అనాథలుగా ఉన్నారు. భారత్ను స్వర్గంగా తయారు చేసే తండ్రి గురించి కూడా ఎవ్వరికీ తెలీదు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. మెట్లు దిగుతూ తమో ప్రధానంగా అయ్యారు. కావుననే తండ్రి మళ్ళీ వచ్చారు. అయినా మనుషులు తమను తాము తమో ప్రధానులుగా భావించరు. తండ్రి అంటారు, ఈ సమయంలో మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ఇందులో సతోప్రధానులు ఒక్కరు కూడా లేరు. సతోప్రధానులు శాంతిధామము మరియు సుఖధామములోనే ఉంటారు. ఇప్పుడు అందరూ తమో ప్రధానులుగా ఉన్నారు. తండ్రే వచ్చి పిల్లలైన మిమ్మల్ని అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పుతారు. అలాగే మీరు మళ్ళీ ఇతరులను మేల్కొల్పుతారు. అలా అందరూ మేల్కొంటూ ఉంటారు. మనుషులు మరణిస్తే వారు ప్రకాశములోకి రావాలని వారి వెనుక జ్యోతిని వెలిగిస్తారు. ఇప్పుడిది ఘోర అంధకారము. ఆత్మలు తిరిగి తమ ఇంటికి వెళ్ళలేవు. దుఃఖము నుండి విముక్తులవ్వాలని మనసు కలుగుతుంది, కానీ ఒక్కరు కూడా విముక్తులవ్వలేరు. ఏ పిల్లలకైతే పురుషోత్తమ సంగమయుగము యొక్క స్మృతి ఉంటుందో వారు జ్ఞానరత్నాలను దానము ఇవ్వకుండా ఉండలేరు. ఏ విధంగా మనుషులు పురుషోత్తమ మాసములో ఎన్నో దానపుణ్యాలు చేస్తారో అలాగే ఈ పురుషోత్తమ సంగమ యుగములో మీరు జ్ఞానరత్నాలను దానము చేయాలి. స్వయంగా పరమపిత పరమాత్మయే చదివిస్తున్నారని, శ్రీకృష్ణుడు కాదని కూడా అర్థం చేసుకున్నారు. శ్రీకృష్ణుడు సత్యయుగము యొక్క మొదటి యువరాజు. అతను మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ వస్తారు. బాబా భూత భవిష్యత్తు వర్తమానాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. మీరు త్రికాలదర్శులుగా అవుతారు. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ త్రికాలదర్శులుగా తయారు చెయ్యలేరు. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము తండ్రికే ఉంది. వారినే జ్ఞానసాగరుడని అంటారు. ఉన్నతోన్నతుడని ఒక్క భగవంతుణ్ణే అంటారు. వారే రచయిత. హెవెన్లీ గాడ్ ఫాదర్ అనే పదములో చాలా స్పష్టముగా ఉంది. దాని అర్థమేమిటంటే స్వర్గాన్ని స్థాపించేవారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ వారెప్పుడు వచ్చారు, వచ్చి ఏం చేశారు, ఇది ఎవ్వరికీ తెలీదు. జయంతి అన్న పదము యొక్క అర్థమే తెలియనప్పుడు ఇక దానిని జరుపుకోవడంలో ఉపయోగమేముంది? ఇదంతా కూడా డ్రామాలో ఉంది. ఈ సమయంలోనే పిల్లలైన మీరు డ్రామా యొక్క
ఆది మధ్యాంతాలను తెలుసుకుంటారు. ఇంకెప్పుడు తెలుసుకోరు. అది కూడా బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడే తెలుసుకుంటారు. 84 జన్మల చక్రము ఎలా తిరుగుతుందనేది ఇప్పుడు మీకు స్మృతిలోకి వచ్చింది. భక్తి మార్గములో ఏముంది? దానివల్ల ఏమీ లభించదు. ఎంతమంది భక్తులు గుంపులో ఎదురు దెబ్బలు తినేందుకు వెళ్తూ ఉంటారు. బాబా మిమ్మల్ని వాటన్నింటి నుండి విడిపించారు. మనము శ్రీమతము ద్వారా మళ్ళీ భారత్ను శ్రేష్టంగా తయారు చేస్తున్నామని ఇప్పుడు మీకు తెలుసు. శ్రీమతము ద్వారానే శ్రేష్టంగా అవుతారు. శ్రీమతము సంగమములోనే లభిస్తుంది. అసలు మనము ఎవరము, మళ్ళీ ఇలా ఎలా తయారయ్యామనేది ఇప్పుడు మీకు యథార్థ రీతిగా తెలుసు. ఇప్పుడు మళ్ళీ పురుషార్థము చేస్తున్నారు. పురుషార్థము చేస్తూ చేస్తూ పిల్లలు ఎప్పుడైనా ఫెయిల్ అయినట్లయితే తండ్రికి సమాచారం ఇవ్వండి. మళ్ళీ లేచి నిలబడేందుకు తండ్రి అటెన్షన్ ఇప్పిస్తారు. ఎప్పుడూ కూడా ఓడిపోయి కూర్చుండిపోకండి. మళ్ళీ లేచి నిలబడండి. చికిత్స చేసుకోండి. సర్జన్ అయితే కూర్చొని ఉన్నారు కదా. బాబా అర్థం చేయిస్తున్నారు. 5 అంతస్తుల నుండి కింద పడటానికి మరియు 2 అంతస్తుల నుండి కింద పడటానికి ఎంత తేడా ఉంది. కామ వికారము 5 అంతస్తుల వంటిది. అందుకే బాబా అన్నారు, కామము మహాశత్రువు. అది మిమ్మల్ని పతితంగా తయారు చేసింది. ఇప్పుడు పావనంగా అవ్వండి. పతిత పావనుడైన తండ్రే వచ్చి పావనంగా తయారు చేస్తారు. తప్పకుండా సంగమయుగములోనే అలా తయారు చేస్తారు. కలియుగాంతము మరియు సత్యయుగ ఆది యొక్క సంగమము ఇది. తండ్రి ఇప్పుడు అంటుకడుతున్నారని, ఇదే మళ్ళీ మొత్తం ఒక వృక్షంగా పెరుగుతుందని పిల్లలకు తెలుసు. బ్రాహ్మణుల వృక్షము పెరుగుతుంది. ఆ తర్వాత సూర్యవంశము చంద్రవంశములోకి వెళ్ళి సుఖాన్ని అనుభవిస్తారు. ఇది ఎంత సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది. అచ్చా, మురళి లభించకపోతే తండ్రిని స్మృతి చేయండి. శివబాబా బ్రహ్మ తనువు ద్వారా చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే విష్ణు వంశములోకి వెళ్ళిపోతారు. ఇది బుద్ధిలో పక్కా చేసుకోండి. మొత్తం ఆధారమంతా పురుషార్థముపైనే ఉంది. కల్పకల్పము ఏ పురుషార్థమైతే చేశారో ఖచ్చితంగా అదే మళ్ళీ నడుస్తుంది. అర్ధకల్పము దేహాభిమానులుగా అయ్యారు. ఇక ఇప్పుడు దేహీ అభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థము చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. చదువైతే సహజమైనది. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయము. తండ్రిని మర్చిపోవడం అనేది పెద్ద పొరపాటు. దేహాభిమానములోకి రావడం వల్లే మర్చిపోతారు. శరీర నిర్వహణార్థము వ్యాపార వ్యవహారాలు మొదలైనవి 8 గంటలు చేయండి. మిగిలిన 8 గంటలు స్మృతిలో ఉండేందుకు పురుషార్థము చేయాలి. ఆ అవస్థ అంత త్వరగా రాదు. అంతిమములో ఎప్పుడైతే ఆ అవస్థ ఏర్పడుతుందో అప్పుడు వినాశనము జరుగుతుంది. కర్మాతీత అవస్థ ఏర్పడిందంటే ఇక ఈ శరీరము నిలవదు. శరీరము నుండి విడిపోతారు. ఎందుకంటే ఆత్మ పవిత్రంగా అయిపోతుంది కదా. ఎప్పుడైతే నెంబర్ వారుగా కర్మాతీత అవస్థకు చేరుకుంటారో
అప్పుడు యుద్ధము ప్రారంభమవుతుంది. అప్పటి వరకు రిహార్సల్స్ అవుతూ ఉంటాయి. అచ్చా, मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఈ పురుషోత్తమ మాసములో అవినాశి జ్ఞానరత్నాలను దానము చేయాలి. అమృతవేళ లేచి విచారసాగర మంథనము చేయాలి. శ్రీమతము అనుసారంగా శరీర నిర్వహణార్థము అన్నీ చేస్తూ తండ్రి ఏ హోంవర్కునైతే ఇచ్చారో దానిని కూడా తప్పకుండా చేయాలి. 2వ పాయింట్, పురుషార్థములో ఎప్పుడైనా ఆటంకము వస్తే తండ్రికి సమాచారాన్నిచ్చి శ్రీమతము తీసుకోవాలి. సర్జన్కు అన్నీ వినిపించాలి. వికర్మలు వినాశనము చేసుకునే సమయంలో ఎటువంటి వికర్మలు చేయకూడదు. వరదానము. అఖండ యోగము యొక్క విధి ద్వారా అఖండ పూజ్యులుగా అయ్యే శ్రేష్ఠ మహానాత్మ భవ. వివరణ. ఈ రోజుల్లో మహానాత్మలుగా పిలువబడే వారు ఎవరైతే ఉన్నారో వారు అఖండానంద మొదలైన పేర్లను పెట్టుకుంటారు. కానీ అందరిలోనూ అఖండ స్వరూపులైతే మీరే. ఆనందములో కూడా అఖండము, సుఖములో కూడా అఖండము. కేవలం సాంగత్య దోషములోకి రాకండి. ఇతరుల అవగుణాలను చూస్తూ వింటూ వాటిని డోంట్ కేర్ చేయండి, లెక్క చేయకండి. ఈ విశేషత ద్వారా అఖండ యోగిగా అవుతారు. ఎవరైతే అఖండ యోగులో వారే అఖండ పూజ్యులుగా అవుతారు. మరి మీరు ఎటువంటి మహానాత్మలంటే అర్ధకల్పము స్వయం పూజ్య స్వరూపములో ఉంటారు మరియు అర్ధకల్పము మీ జడ చిత్రాలకు పూజ జరుగుతుంది. స్లోగన్. దివ్య బుద్ధియే సైలెన్స్ శక్తికి ఆధారము. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్, సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి. ఎవరైతే తమ సూక్ష్మ శక్తులైన మనసు బుద్ధిని హ్యాండిల్ చెయ్యగలరో వారు ఇతరులను కూడా హ్యాండిల్ చెయ్యగలరు. అందుకే స్వయముపై కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ ఉన్నట్లయితే అదే యథార్థమైన హ్యాండ్లింగ్ పవర్గా అవుతుంది. అజ్ఞాని ఆత్మలను సేవ ద్వారా హ్యాండిల్ చేయడంలోనైనా లేక బ్రాహ్మణ పరివారములో స్నేహ సంపన్నమైన సంతుష్టత సంపన్నమైన వ్యవహారము చేయడంలోనైనా రెండింటిలోనూ సఫలత పొందుతారు. ఓం శాంతి.